అందుబాటులో ఉండి పనిచేస్తున్న వ్యక్తిని మళ్ళీ దేవుడి దయ వల్ల మనకి మీ అందరి ఆశీస్సుల వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల వల్ల మళ్ళీ మనకి టికెట్ కేటాయించడం జరిగింది. మీ బిడ్డని మీలో ఒకరిగా పెరిగిన వ్యక్తిని మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ రాజకీయం చేసే వాళ్ళంతా కూడా ఓట్లు అడిగిపోతూ ఉన్నారు, కానీ మళ్ళీ మన సమస్య వస్తే మాత్రం ఎవరు మన దగ్గర రావట్లేదు. అవునా? ముఖ్యంగా మన ఎస్సీలకి ఇంకా దశాబ్దాలు మారుతున్నాయి కానీ మనల్ని కట్టడి చేస్తానే ఉన్నారు, కానీ స్వేచ్ఛగా మనకు బతికే పరిస్థితిని తీసుకురావట్లేదు. అవునా కాదా? మీరు కూలీ నాలి చేసి పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలని మీరంతా కూడా ఎంత కష్టపడుతున్నా ఇక్కడున్న వ్యవస్థ మిమ్మల్ని ఎక్కడా కూడా పోనీకుండా చేస్తూ ఉంది. మీరందరూ అది గమనించుకొని మీ బిడ్డను వచ్చినాను. స్థానికంగా మనకి నీటి సమస్య చాలా విపరీతంగా ఉంది. అవునా కాదా? తాగికి చుక్క నీళ్ళు లేకుండా మీరు ఎక్కడెక్కడో చిన్న చిన్న పిల్లలు బిందెలు పట్టుకొని పక్కన ఊరు నుంచి తెచ్చుకున్నారు. ఆఖరికి రూపాయి 2 రూపాయలకి నీళ్లు కొనే పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాము. మీరందరూ గమనించండి. దొంగ హామీలకి మీరు ఎవరు కూడా బలి కావద్దని మళ్ళీ మీ బిడ్డగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకి గండికోట నుంచి నీళ్ళు తెప్పించే ప్రయత్నాన్ని మనము పెట్టాము. మళ్ళీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మనము అధికారం కోల్పోయినాం కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఆ నీళ్లు తీసుకొచ్చేదానికి కూడా విఫలమైనారని మీరందరూ కూడా గమనించాలి. ఈ 5 సంవత్సరాలు మీరు ఇంత బాధలు పడుతున్నా, చుక్క నీరు లేకపోయినా కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అవునా కాదా? మీరందరూ నమ్మి మీ బిడ్డని సైకిల్ గుర్తుకి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే ఖచ్చితంగా గండికోట నుంచి పుట్లూరుకి మన పల్లెలు చుట్టుపక్కల పల్లెలన్నింటినీ కూడా నీళ్ళు ఇప్పించే బాధ్యత మీ బిడ్డ ప్రభుత్వం తీసుకుంటుంది. దేవుడి దగ్గర మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాము. మీరు ఎక్కడా కూడా మోసపోకుండా చదువుకున్న బిడ్డని నేను మీకు స్థానికురాల్ని, అందుబాటులో ఉండే వ్యక్తిని, ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా మీ అందరి కోసము నేను ముందుండి మీకోసం పని చేయడానికి సిద్ధమై ముందుకొచ్చాను. దయచేసి మీ బిడ్డను ఆశీర్వదించండి, సైకిల్ గుర్తుకి ఓటేయండి. నీళ్ళు ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా ఎన్నికలు టైం దగ్గరికి వచ్చిందమ్మా. ఎన్నికలకి చాలా మంది ఓట్లు అడిగిపోతా ఉంటారు. అవునా? ఈ 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలున్న ఆడపిల్లగా రాజకీయంలో ఎదుర్కొని ఇవాళ మళ్ళీ మీ ముందు నిల్చుంది. మీరందరూ కూడా గమనించి సైకిల్ గుర్తుకి ఎవరు ఏమన్నా ఎస్సీ కాలనీ మొత్తం కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీకు నీళ్ళు ఇప్పించే బాధ్యత మళ్ళీ చెప్తున్నాను. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు లేని పరిస్థితి, లైట్లు లేని పరిస్థితి, కాలువలు, డ్రైనేజీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. మీరందరూ కూడా నాకు అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మన గ్రామాన్ని, మన కాలనీని అభివృద్ధి అవకాశం ఇస్తాం. వేరే ఆలోచన లేదు. నువ్వు మాత్రం మా గుడి కట్టిరా